నమస్తే సిఎస్ న్యూస్ కు స్వాగతం। బాపట్ల పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు కోన రఘుపతి మరో ముందడుగు వేశారు। గతంలో పట్టణానికి నడిబొడ్డు అయిన భీమావారి పాలెంకు పాత బస్టాండ్ వైపు నుండి వచ్చే రోడ్డు ఎంతో ఇరుకుగా మారి విపరీతమైన ట్రాఫిక్ సమస్య కలిగి ఉండేది। భీమావారి పాలెం వాసులు అడిగిందే తడువుగా ఆ రోడ్డును స్థానికులకు ఎటువంటి కష్టం నష్టం కలగకుండా అక్రమాలకు తొలగించి 35 అడుగుల వెడల్పైన రోడ్డును నిర్మించారు। ఆ రోడ్డును నేడు ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో భీమవారిపాలెం పెద్దలు అయిన రౌతు రామాంజనేయులు, లేళ్ల వెంకటప్పయ్య, లేళ్ల రమేష్లు పాల్గొని ఎమ్మెల్యే కోన రఘుపతిని శాలువాలతో ఘనంగా సత్కరించారు। తొలుత పాత బస్టాండ్ వద్ద పార్టీ జెండాను కోన రఘుపతి ఆవిష్కరించారు। అనంతరం నూతనంగా నిర్మించిన భీమవారిపాలెం రోడ్డును ఆయన ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోన రఘుపతిని భీమవారిపాలెం ప్రజలు ఘనంగా స్వాగతించి సన్మానించారు। అనంతరం కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్లను అభివృద్ధి చేయడంలో ఎవరు అడ్డుపడినా వెనక్కి తగ్గేది లేదన్నారు। తాను చేయాలనుకున్న అభివృద్ధిని చూసి తీరుతానన్నారు। బాపట్లను జిల్లాగా సాధించడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు। రానున్న రోజుల్లో బాపట్లలో పర్యాటకులను ఆకర్షించే విధంగా బొటానికల్ గార్డెన్, జూ పార్క్, బటర్ఫ్లై పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు। ఏ రకంగా అంత ముందు పరిపాలించినటువంటి వాళ్ళ కన్నా భిన్నంగా ఉంది అనేటువంటి అంశాలు మనం అందరం కూడా నిజాయితీతో మనం మాట్లాడుకుంటే ఈ పరిపాలన గురించి ప్రతి విషయం ఈరోజు మనం రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం నోటికేది వస్తుంది మాట్లాడే విధానం కాదు। రాజకీయ నాయకులుగా 180 మందికి ఇక్కడ అమ్మఒడి వస్తే 200 మందికి 250 మందికి వచ్చిందని చెప్పచ్చు। అధికారులు ఆ మాట చెప్పలేరు। 180 మందికి వచ్చిందంటే 180 మంది, అది 181 కాదు, 179 కాదు। ఇవాళ 180 మంది అమ్మఒడి కార్యక్రమం ద్వారా మన సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తల్లులు సుమారుగా 76,56,056 మరి బెనిఫిట్ పొందారంటే అది నిజాయితీతో కూడుకున్నటువంటి పరిపాలన। ఆ పరిపాలనలో జరిగినటువంటి ఒక ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఎక్కడ రూపాయి లంచం లేకుండా నేరుగా మనకి ఏదైతే ఈరోజు మరి ప్రభుత్వం ఇస్తూ ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చేది ఎటువంటి వివక్ష లేకుండా, నువ్వు ఓటు వేసావా, ఓటు వేయలేదా, నీదే కులం, నీకెందుకు ఇవ్వాలి, నువ్వు మాకు మళ్ళీ ఓటు వేస్తావా అనేటువంటి ఎక్కడ ప్రశ్న లేదు। జన్మభూమి కమిటీలు లేవు, ఆ కమిటీలు ఉండేవి ఇంతకుముందు। ఆ కమిటీలో వాళ్ళు చెప్తే తప్పించి ఏది కూడా ఏ ప్రభుత్వ పథకం వచ్చేది కాదు। ఆ కమిటీలు ఎవరు ఉండేవాళ్ళు? అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి నాయకులు ఉండేవాళ్ళు। ఫర్ ఎగ్జాంపుల్ ఈ వార్డులో ఎవరైనా ఓడిపోయి ఉంటే ఆ నాయకుడికే బాధ్యత చెప్పేవాళ్ళు। ఈ వార్డు వాళ్ళు వెళ్ళి ఆయన అడిగితే ఏం చెప్తాడు, నువ్వు నాకు ఓటు లేదు, నీకు ఎందుకు నేను సంతకం పెట్టాలంటే। సో ఆ రకమైనటువంటి పరిస్థితిని ఆ రోజు మనం చూసాం। ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా ఒక మన వార్డులోనే సుమారుగా ఒక 8.5 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో మనం వివిధ పథకాల ద్వారా మీకు అందించినటువంటి డబ్బులు 8.5 కోట్ల రూపాయలు ఈరోజు మనకు వచ్చాయి। గతంలో ఎప్పుడు లేదు। కాపులు ఎక్కువగా ఉండేటువంటి మన ప్రాంతంలో కాపు కార్పొరేషన్ ఉండేది, అప్పుడు కూడా ఉండేది। 1000 కోట్లు ఇస్తానని చెప్పి సుమారుగా 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు। ఎవరు ఖర్చు పెట్టారు మనం ఎవరికి తెలియదు। అధికారంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళకి తోచిన వాళ్ళకి, వాళ్ళు చెప్పిన వాళ్ళకి కొంతమందికి వెళ్ళేమో, కానీ ఈరోజు 45 సంవత్సరాలు నిండినటువంటి 6 స్టెప్ వ్యాలిడేషన్లో అర్హత వచ్చినటువంటి ప్రతి కాపు మహిళకి కాపు నేస్తం కింద 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందనే రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటుకి మనం నాంది పలకటం వల్ల మన బాపట్లని జిల్లాగా చేసుకోగలిగాం। మరి ఆ క్రమంలోనే నేను ఎప్పుడు కూడా చెప్తున్నవాడిని, ఈరోజు మాట కాదు, లేకపోతే మనవాడు అన్నట్టుగా 2018లో అడిగిన విషయం కాదు। నేను రాజకీయాల్లోకి వచ్చిందే బాపట్లని జిల్లా చేసుకోవటానికని ఎన్నో సందర్భాల్లో మాట్లాడాను, ఎన్నో సందర్భాల్లో చెప్పాను। మరి అదే విషయాన్ని మరి మేము ఎక్కడ మన కర్నూలు దగ్గర నంద్యాల బై ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి చేత అక్కడ వాగ్దానం తీసుకున్నాను। అక్కడి నుంచి మేనిఫెస్టోలో పెట్టాం। ఎప్పుడు చెప్తుండేవాడిని, మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇటుపక్క రాజకీయంగా ఇప్పుడు కూడా మనం బలంగా ఉన్నాం। నేను కానీ మరి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కానీ, మోపిదేవి వెంకటరమణ గారు కానీ,
రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళంతా ఈ పక్క ఉన్నాం, ఖచ్చితంగా ఎక్కడికి పోనీయని జిల్లా తీసుకొస్తామని చెప్పి ఒక నమ్మకంగా ప్రయత్నం చేశాం. కాబట్టి ఈరోజు నల్లమడ జిల్లా వచ్చి మన బాపట్ల జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. సరే, బాపట్ల జిల్లా అంటున్నావు, బాగుందే, మాకేం వచ్చింది జిల్లా వస్తాయని అనుకోవచ్చు కొంతమంది. ఈరోజు చెప్తా ఉన్నాను, బాపట్లలో సెంటు భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, సెంటు భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వాళ్ళ లక్షాధికారులే. ఈరోజు సెంటున్నర తక్కువ ఎవరికి లేదు. నాకు కూడా ఇవాళ భీమవరపురంలో ఈ రోడ్డు వేయక ముందు 5 లక్షలు 6 లక్షలు, ఇవాళ రోడ్డు వేసిన తర్వాత 10 లక్షలు అని చెప్తాడు మా బాబీ చెప్పావు కదా, 10 లక్షలు చెప్పాడు, అంత పెరిగింది. మరి ఆ రకంగా పట్టణాభివృద్ధి జిల్లా పెరిగిన తర్వాత మన రేట్లు పెరగడం అంటే మనకున్నటువంటి ఆస్తుల విలువలు పెరిగాయి. ఆస్తుల విలువలు పెరగడం అంటే మనకు ఒక భరోసా వచ్చింది. మన సచివాలయంలో 132 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 132 మందికి, ఒకటి అర కాదు. మరి కొంచెం రెండో విడతలో రావాల్సిన వాళ్ళు కూడా కొన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. మొత్తం బాపట్ల అంతా కలిపి ఒక 900 మందికి ఇస్తే సంపూర్ణంగా ఈ రోజుకి ఇచ్చినట్టు వాళ్ళు మొత్తం వాటి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఆయన బట్టను నొక్కుతున్నాడు, ఇక్కడ పడుతున్నప్పుడు ఇంతకీ రఘుపతితో పని ఉందా లేదా? రఘుపతి కావాలా వద్దా? ఏం కావాలి? నిన్న మొన్న వచ్చినప్పుడు అయ్యా ఈసారి నీకేస్తానన్నాడు, అంటే మొన్న వేయలేదంట, ఈసారి అంటే నీకేస్తానన్నది. నిజాయితీగా ఉంది, చాలా సంతోషం. అంతకుముందు నేను 2 సార్లు వేయలేదు, అయ్యా ఏదో మా వాళ్ళే నిలబడ్డాడులే అందుకని వేయలేదు, ఈసారి మటుకు నీకేస్తానని. చాలా సంతోషం అమ్మా. మరి రఘుపతి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చాలా ధన్యవాదాలు. చాలా మంది చేతులు ఎత్తేందుకు. అలాగే తల్లి, చక్కగా మీరందరి దీవెనలు ఉండాలని ఇప్పుడే మొదలు పెట్టాం. కరోనా సమయంలో 2 సంవత్సరాలు పోయింది, ఒక 3 సంవత్సరాలు నిజంగా మన చేతిలో ఉండింది. దాని ఫలితం ఇవాళ చూస్తూ ఉన్నాం. నమ్మకం చూపించారు. ఇక్కడ ఉన్నది బాపట్లో ఇది జరుగుతుందంటే జరుగుతుందంతే. రఘుపతి ఒకటి చెప్పాడంటే అది జరిగి తీరాల్సిందే. దాంట్లో ఎవరు ఆపడానికి లేదు, అడ్డు పెట్టడానికి లేదు, అడ్డు పడుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఏదైనా చెప్పామంటే చేసి తీరుతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ బాపట్ల ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, దానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఒకడు అడిగాడు, ఎయిర్పోర్ట్ ఎందుకు సార్, మనం నేను ఫ్లైట్ ఎక్కుతామా, మనకు ఆ శక్తి ఉందా అన్నాడు. మన కోసం కదరా, నేను కోనా భవన్ కట్టినప్పుడు కూడా నన్ను అడిగాడు, కోనా భవన్ కట్టినప్పుడు ఎందుకు సార్ అంత పెద్ద హోటల్ కడతా ఉన్నారు, మన ఊళ్ళో ఎవరు ఉంటారు దాంట్లో అని అంటే నేను చెప్పాను, అరే మనకు అక్కర్లేదురా, మనం రోడ్డు అమ్ముడున్నటువంటి బంకుల్లోనూ ఇడ్లీ బండ్లో తింటాం. నీ బావమరిది వస్తాడు, నీ స్నేహితుడు వస్తాడు హైదరాబాద్ నుంచి, వాడికి ఎక్కడ చూపిస్తావు, వాడిని కూడా తీసుకెళ్ళి ఆ బండిలో కూర్చోబెట్టి తినిపిస్తావా, నీకు తల కొట్టేసినట్టు ఉంటుందా, వాడి కోసంలే మనం కట్టింది, మన కోసం కదా చెప్పాను వాడికి. అందుకే ఈరోజు బాపట్లలో చూస్తూ ఉంటే ఈ 4.5 సంవత్సరాల్లో సుమారుగా ఒక 350 హోటల్ గదులు వచ్చాయి, అన్ని హోటళ్ళు వచ్చాయి. ఎంతోమంది, దాదాపు ఒక 1800 మందికి ఉపాధి దొరికింది. ఈరోజు ఇంకా దీనికి బోల్డ్ అంత పొటెన్షియల్ ఉంది. బాపట్ల సూర్యలంక నుంచి పాండురంగాపురం దాకా, అడవి పంచాయతీ దాకా మనది ఉంది. దాదాపు 16 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి ప్రాంతం. వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్ వస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఒక ఎయిర్పోర్ట్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. మంచి జులాజికల్ పార్క్ తీసుకొస్తాం. ఎక్కడో జూ పార్క్ తిరుపతిలోనో లేకపోతే హైదరాబాద్లో ఉండేటువంటి జూ పార్క్ని మన పిల్లలకి తీసుకెళ్ళి ఏం చూపిస్తావు, పుస్తకాలు బొమ్మను చూపించాల్సిందే, నిజమైన చూపించలేం. అలాంటి జూ పార్క్ని మన బాపట్లోనే మనం ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. రాబోయేటువంటి రోజుల్లో ఒక జూ పార్క్ చేసుకుంటాం. ఒక 300 ఎకరాల్లో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేస్తాం. ఒక 100 ఎకరాల్లో సీతాకోక చిలుకల పార్క్ కూడా, బటర్ఫ్లై పార్క్ కూడా ఏర్పాటు చేస్తానని మీకు తెలియజేస్తా ఉన్నాను. వచ్చినటువంటి టూరిస్టుని కనీసం ఒక 2 రోజులు కట్టిపడేయాలి. 2 రోజులు వాళ్ళ కుటుంబంతో రావాలి. వాడు ఒక్కడే ఊపుకుంటూ వచ్చేస్తే కాదు, వాడి ఫ్యామిలీతో రావాలి, పిల్లల్ని తీసుకొని రావాలి. ఒక 2 రోజులు ఇక్కడ ఆగాలి, 4 చూడాలి, చూడదగ్గ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. మన భవనాయన స్వామి గొప్పతనం గురించి చెప్పాలి. ఈ 1500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భవనాయన స్వామి గుడి గొప్పతనం గురించి చెప్పాలి. 200 ఏళ్ల క్రితం కట్టినటువంటి శివాలయం గురించి చెప్పాలి. అల్లూరు దేవస్థానం గురించి చెప్పాలి. సిబిజెడ్ చర్చ్ గురించి చెప్పాలి. పెద్ద మసీద్ గురించి చెప్పాలి. వీటికి చరిత్ర ఉంది. బాపట్లకి నెహ్రూ గారు వచ్చారు, మహాత్మా గాంధీ వచ్చారు, సర్దార్ పటేల్ వచ్చారు. ఇటువంటి బాపట్ల గురించి, ఆ బాపట్ల చరిత్ర గురించి చెప్పాలి. అటువంటి బాపట్లకి తీసుకురావడానికి, మళ్ళా రావడానికి తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అది మన ప్రణాళిక. ఆ ప్రణాళిక నిజం చేయాలంటే తప్పకుండా మీ ఆశీస్సులు రఘుపతికి ఉండాలో వద్దా? ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఈసారికి మన కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, మనం చూడాల్సిందల్లా రఘుపతినే.
రఘుపతి వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన బాపట్ల భవిష్యత్తు బాగుంటుంది. ఖచ్చితంగా నమ్మి నా వెంట నడవండి అని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ, ఈ చక్కటి అద్భుతమైనటువంటి రోడ్డు నిర్మాణం చేసిన మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఇంజనీరింగ్ శాఖకి, ప్రత్యేకంగా రామనాథం బాబు గారికి, అలాగే కొట్ర కొండలు గారికి, వేదిక మించి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వింతేంటో తెలుసా, మనం ఒక పక్క అందరికీ చెప్పి రోడ్లు విస్తరణ చేస్తూ ఉంటే భీమారిపాలెంలో మటుకు ఒక 100 మంది సంతకాలు పెట్టి మా రోడ్డు పగలగొట్టండి అని చెప్పి నాకు చేతికి ఇచ్చారు. భీమారిపాలెంలో మామూలు సందు పగలగొట్టడం మామూలు విషయం. భీమారిపాలెం అంటే ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఎవడు ముట్టుకోడు, ఎందుకు మా గురించి ఎందుకు గొడవలు అంటారు. అలాంటిది విచిత్రం ఏంటంటే 100 మంది సంతకాలు పెట్టి మేము ఆ రోడ్డు విస్తరణ చేయండి సార్, మేము రెడీగా ఉన్నాం అని చెప్పి వచ్చారు. వాళ్ళకి గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. వాళ్ళందరూ కోరిన దాని మీదనే ఈరోజు ఇది చేసాం. దీన్ని తప్పకుండా మనం మన ఈ సేవా కేంద్రం దాకా తీసుకెళ్ళాలి. ఒక్క 10 ఇళ్ళ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ 10 ఇళ్ళ వాళ్ళు కూడా ఏం అన్యాయం జరగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం జరిగే విధంగా నేను చేస్తాను. చక్కగా ఈ సేవా కేంద్రం దాకా రోడ్డుని పెద్దగా తీసుకెళ్దాం. అట్లాగే ఇంకొక రోడ్డు ఆంజనేయ స్వామి గుడి రేటు తీసుకెళ్దాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఇల్లు కూడా అపార్ట్మెంట్ అయిపోతుంది. మనం చూస్తూనే ఇది నడిపోటు, ఇది బాపట్లకి. దీనికి ఉన్నటువంటి విలువ అర్థం కాల. ఆ పాతకాలం రోజుల్లో ఏదో కాలి బాటలు రాసుకున్నాం. పక్కన చీటు నడిచేయడానికి ఒక బాట, ఒక 3 అడుగుల బాట, 4 అడుగుల బాట రాసుకున్నాం. ఈరోజు ఎంతో విలువైనటువంటి ప్రాపర్టీ ఇది. దీనికి సరైనటువంటి రోడ్లు వసతులు పడితే, డ్రైన్లు పడితే మరి ఎక్కడికో వెళ్తుంది. అటువంటి పరిస్థితి ఈ భీమారిపాలెంకి, ఒక చరిత్ర గల భీమారిపాలెంకి రావాలని, ఈ భీమారిపాలెం మరి రాబోయేటువంటి రోజుల్లో తాలింఖానా వైపు వెళ్ళాలన్నా, మరి ఈ సేవా కేంద్రం వైపు వెళ్ళాలన్నా చక్కటి రోడ్ల నిర్మాణంతో చక్కగా ఒక మంచి ప్రాంతంగా ఈ ప్రాంతం మరి అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ